ఇప్పుడు డిప్రెషన్లో 1 ఇయర్ దాకా ఉన్నారుగా, 1 ఇయర్ డిప్రెషన్లో మనిషి బయటికి రావడానికి చాలా స్ట్రగుల్ చేస్తూ ఉంటారు. ఎంతోమంది మనకి మోటివేషన్ చేసినా కూడా అది పోదు, ఎక్కదు. సూసైడ్ అటెంప్ట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో మీరు అలా ట్రై చేశారా? సూసైడ్ అటెంప్ట్ అయితే నేను చేయలేదు, ఎప్పుడు కూడా చేయను. గ్రేట్. అలా ఎందుకంటే నేను నన్ను ఎక్కువ ప్రేమిస్తాను. వేరే వాళ్ళని ప్రేమించిన మేబీ వాళ్ళని 80% ఆర్ 50%, నన్ను 100%. సో నేను ఫస్ట్, సెకండ్ ఎవరైనా నా లైఫ్లో. ప్రతి ఒక్కరికి సెల్ఫ్ లవ్ ఉంటే ఎవరైనా చాలా బెటర్ ఉంటుంది. కరెక్ట్. ఆ సెల్ఫ్ లవ్ లేకనే ఇన్ని జరుగుతున్నాయి. ఒక చాలా సింపుల్ థింగ్ అండి, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మన మైండ్ని మనం ట్రైన్ చేయొచ్చు. మన మైండ్తో ఏం ఆలోచిస్తామో అదే చేయొచ్చు. సో ఒక 2-3 డేస్ బ్యాక్ నాకు పన్ను నొప్పి ఉంది. రాత్రి పడుకోలేకపోయాను. రాత్రి ఎంటీ స్టమక్లో పెయిన్ కిల్లర్ తీసుకోవడం మంచిది కాదు. రాత్రి నేను ఫుడ్ తినను. సో నేను ఏమన్నానంటే నా మైండ్కి చెప్పాను, అక్కడ పెయిన్ లేదు. మైండ్ యాక్సెప్ట్ చేసింది. ఆ పెయిన్ నాకు ఇంకా దాని తర్వాత తెలియలేదు, నేను పడుకొని పోయాను. సో మన మైండ్ని మనం ఎలా ట్రైన్ చేస్తామో అదే జరుగుతుంది. అది మనుషులకి తెలీదు. ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు చాలా వీక్ అంటాను. వాళ్ళు చెప్తే ఈ ప్రపంచంలో 8 బిలియన్ పీపుల్ ఉన్నారు. మనం ఒక్కళ్ళ గురించి మన పేరెంట్స్ని బాధ పెట్టి మన లైఫ్ని తీసుకోవడం ఎంత తక్కువ, అది మన మైండ్కి చెప్పుకోవాలి. అది అవును, అది వాళ్ళు చెప్పుకోలేరు, వీక్. సో నేను అంటాను, ప్రతి స్కూల్లో ఒకటి ఉండాలి ఇలాగ సెషన్, మెడిటేషన్, మైండ్ ట్రైనింగ్, స్ట్రెంగ్త్, ఇవన్నీ ఉండాలి. ఈ టాపిక్స్ ఉండాలి. సేమ్ ఓల్డ్ కాదు, మ్యాథ్స్, సైన్స్, జోగ్రఫీ, సివిక్స్, హిస్టరీ ఒకటే పాటలు చెప్తున్నారు. కానీ మనుషులు ఏమంటారు, వెల్నెస్ గురించి ఒక క్లాస్ ఉండాలి ఎవరికైనా. మెంటల్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి. ఇది సేమ్ దీపికా పదుకోన్ కూడా చెప్తుంది, మెంటల్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ.